హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న సిటీ. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే హౌ టు మేక్ తమ్నేల్ ఎలా ఎడిట్ చేసుకుంటారు, అలాగే యారో మార్క్ ఉంటుంది కదా, యారో మార్క్ ఎలా సెట్ చేస్తారు కరెక్ట్గా, యూట్యూబ్ సింబల్ కూడా ఎలా పెడతారు, స్టిక్కర్స్ కొన్ని స్టిక్కర్స్ ఎలా పెడతారు అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏడ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పిక్స్లాబ్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి ఎక్కించుకోవాలి. ఇది డౌన్లోడ్ ఫ్రీనే అండి, ఎలాంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. దీంట్లోనే చాలామంది అయితే ఎడిట్ చేసుకుంటారు. నేనైతే దీంట్లోనే తమ్నెయిల్ ఎడిట్ చేస్తాను. పిక్స్ యాప్ మీద డౌన్లోడ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది న్యూ టెక్స్ట్ అని. నేను సైలెంట్లో పెడుతున్నాను ఎందుకంటే యాప్స్ అవి వస్తాయి కదా, సో అందుకు. ఇలా వచ్చిన తర్వాత పెద్దగా చిన్నగా చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ వస్తాయి. సో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చిన్నగా పెద్దగా అటు ఇటు జూమ్ చేసుకొని చిన్నగా పెద్దగా పెట్టుకోవచ్చు. కింద మీకు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, వాటి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో వీటిలో మీకు ఏది కావాలంటే దాన్ని ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్గా. నేనైతే ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాను కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాను. తర్వాత మనం క్రాప్ చేసుకోవాలి సైజు, మన తమ్నెయిల్కి తగ్గట్టు మనం సైజ్ చేసుకున్న తర్వాత కింద మీకు కలర్, ట్రాన్స్పరెంట్, ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది కదా, కింద మీకు ఫిల్టర్ పక్కన ఏ మీద క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ మీద క్లిక్ చేసినాక మీకు ఎడిట్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఏదైతే తమ్నెయిల్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇలా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ తెలుగులో పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను తెలుగు మీద టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. హౌ టు థంబ్నెయిల్ అని, ఎలా థంబ్నెయిల్ని సృష్టించాలి అని సెర్చ్ చేశాను. అదే ఏదో వచ్చింది, ఎలా వీడియో సృష్టించాలి అని వచ్చింది. ఓకే, జస్ట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా పెట్టాను. తర్వాత మనకు పైన టీటీ డిలీట్ క్యాన్సిల్ ఓకే ఉంది కదా, మీరు సెర్చ్ చేసిన తర్వాత ఓకే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీకు చిన్నగా పెద్దగా మీ సైజుకు తగ్గట్టు పెట్టుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ మళ్ళీ నేను ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్ అని. హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఇందాక తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్ మీద టైప్ చేసి హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తాను. చూడండి, హౌ టు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు ఎలా అయితే ఓకే చేశారో దీన్ని కూడా అలాగే ఓకే చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. చిన్నగా పెద్దగా మీ సైజు తగ్గట్టు పెట్టుకొని మీరు ఇంకో ఫోటో కావాలనుకుంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ వస్తాయి. వాటిల్లో ఒకటే సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ సైడ్కి పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పిక్స్ వస్తాయి. నేనైతే ఈ పిక్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, బ్లూ కలర్ది. సో దాని మీద క్లిక్ చేసి సైడ్కి పెడుతున్నాను నేను. సో వీటికి కలర్ వేయాలి కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందికి వెళ్ళిపోతే అక్కడ మీకు కలర్ కనిపిస్తుంది. సో వాటిల్లో ఇక్కడ బ్లాక్, వైట్, రెడ్, పింక్, లావీ పింక్, బ్లూ ఇలా చాలా కనిపిస్తాయి, వైలెట్ కలరు. సో ఇక్కడ మీకు థిక్గా కనిపించేటట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూ వేస్తున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల కొంచెం లైట్గా ఉంది కాబట్టి థిక్గా నేను బ్లూ వేసాను. కింద కూడా నేను ఇంకో కలర్ వేస్తాను చూడండి, సేమ్. ఇక్కడ నేను బ్లాక్ వేసాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే వీటిలో ఏబీ వచ్చేసరికి ఇది మనకు వీడియో ఎలా క్రియేట్ చేశాను కదా, ఇది మనకి చిన్నగా పెద్దగా మన సైజుని చేస్తుంది. ఇది చూడండి, నేను ఒకదాని మీద క్లిక్ చేస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది, చిన్నగా పెద్దగా మన సైజుకు తగ్గట్టు. సో నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ది కూడా సేమ్ అలాగే చేస్తా. సో చూడండి, చాలా బాగుంది కదా. సో ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కిందికి వస్తే
ఇవి వచ్చేసరికి షాడోస్, ఇన్నర్ షాడో, 3D రొటేట్. ఇది చెప్తా ఆగండి మీకు. ఇది వచ్చేసరికి అగైన్ కిందికి పైకి అలా మీరు సెర్చ్ చేసి పెట్టుకోవచ్చు. మళ్ళీ టెస్ట్ మీద నొక్కితే అవన్నీ వచ్చేస్తాయి. నా టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, ఎడిట్, డిలీట్, కాపీ, ఫ్రంట్, రిలేటివ్, సైజెస్. ఇది పెద్దగా చిన్నగా చేస్తుంది. సో మీ సైజు తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు. నేను అవసరమైనవే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇది రొటేట్. ఇది మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు, కిందికి పైకి కొంచెం సైడ్కి అలాగా. నేనైతే కొంచెం మిడిల్లోకి చేస్తున్నాను, మిడిల్లోకి పెడతాను. ఇలా కరెక్ట్ పెడతా. తర్వాత అక్కడ బి మీద క్లిక్ చేస్తే ఇక్కడ అండర్లైన్స్ వస్తాయి. సో మీకు అండర్లైన్ కావాలంటే అండర్లైన్ చేయొచ్చు, వీటి మీద క్లిక్ చేసి వద్దనుకుంటే వదిలేయచ్చు. కావాలనుకుంటే అండర్లైన్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇందాక చెప్పే కదా ఏబిసి అంటే రొటేట్. ఇది కూడా, సో ఇది కూడా ఒక రొటేట్, కాకపోతే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరే చూడండి ఇది ఎలా చేస్తాను. దీన్ని ఎక్కువ మంది యూజ్ చేయరు. కిందికి ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇలా పెట్టేయచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఎక్కువ మంది యూజ్ చేయరు అనుకుంటా నాకు తెలిసి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్, ఇది చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ కావాలి కొంచెం లైట్గా కావాలంటే ఎనబుల్ చేస్తే లైట్గా వచ్చేస్తుంది. ఎనబుల్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అగైన్ అంటే స్పేసెస్ కొంచెం అటో ఇటో స్పేసెస్ వస్తాయి. ఇది కూడా అంటే స్పేసింగ్ సేమ్, పెద్దగా చిన్నగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. ఇది స్ట్రోక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది, కొంచెం డబల్ టిక్ లాగా కనిపిస్తుంది. సో నేనైతే స్ట్రోక్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా అంత షాడో, ఇదైతే అసలు కనిపించదు అనుకో. ఈ ఇన్నర్ షాడో ఇది ఇస్తాను నేను ఖచ్చితంగా, కొంచెం బాగుంటుంది. ఎంబోజ్ ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ 3D వస్తే ఇది అస్సలు చండాలంగా ఉంటుంది. నేనైతే అసలు ఇష్టం కనిపించదు అసలుకైతే. ఇది 3D షాడో, ఇది బాగుంటుంది. సో నేనైతే ఎనబుల్ చేశాను. ఇంతే పైన మీకు షేర్ ఉంది కదా, ఆ షేర్ మీద క్లిక్ చేస్తే కింద మీకు సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సేవ్ టు గ్యాలరీ మీద ఇంటూ నొక్కిన తర్వాత సేవ్ టు గ్యాలరీ మీదుగా నొక్కితే ఇమేజ్ సేవ్డ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకా పిక్సార్ట్ యాప్లోకి పోవాలి. ఇది కూడా ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మాకు ఎడిట్ ఫోటో వీడియో ఉంటుంది. మనం పిక్ కాబట్టి ఎడిట్ చేసి దాని మీద క్లిక్ చేసి మనం ఇందాక ఏదైతే థంబ్నెయిల్ పెట్టుకున్నామో దాని మీద కూడా క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద ఉన్నాయి చూడు, నేను ఇక్కడ కింద వాటిల్లో స్టిక్కర్ మీద క్లిక్ చేస్తున్నా. స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకు డిస్కౌంట్ కాడ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్ కాడ సబ్స్క్రైబ్ నో లోగో అని కూడా సెర్చ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చాలా వస్తాయి. సో నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నా, సబ్స్క్రైబ్ లోగో అని. ఇక్కడ చాలా అంటే చాలా సబ్స్క్రైబ్ లోగోస్ వస్తాయి చూడండి మీరే. వాట్సాప్, టిక్ టాక్, యూట్యూబ్, థంబ్నెయిల్ అంటే ఓకేలాగా, లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కరెక్ట్ పెడుతున్నా, చిన్నగా పెద్దగా. సో ఇది బాగుందని నేను మిడిల్ సైజులో పెడుతున్నా చూడండి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్కి వెళ్ళి యారో లోగో అని సెర్చ్ చేస్తా చూడండి. సో ఇక్కడ కూడా చాలా యారోస్ వస్తాయి. నేను ఇంతకుముందు అన్నీ సెర్చ్ చేశాను కాబట్టి నేను ఒకటి సెర్చ్ చేయగానే మొత్తం వస్తాయి. సో యారో రెడ్ అని నొక్కగానే ఇక్కడ చాలా అంటే చాలా యారోస్ వస్తాయి. మీకు ఏది కావాలంటే దాన్ని కూడా ఇందాక మీరు చూసినట్టు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకదాన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. దీన్ని కూడా చిన్నగా పెద్దగా పైకి కిందకి మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. సో ఇది పెట్టిన తర్వాత మీకు ఇంకా ఒక ఫోటో యాడ్ చేయాలనుకుంటే కింద మీకు స్టిక్కర్ షేప్ టెక్స్ట్ కాడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలు వస్తాయి. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ నొక్కలు పైన సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దాన్ని కొంచెం చిన్నగా చేసి మీకు ఎక్కడ కావాలంటే ఆ వీడియో అక్కడ థంబ్నెయిల్ కాడ పెట్టుకోవచ్చు. ప్లేస్ ఉన్న కాడ నేనైతే సైడ్కి పెట్టాను కొంచెము. ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని మధ్యలో పెడతా చూడండి. ఓకే పెట్టి ఇది కూడా ఇందాక నేను దీనికి లోపల ఉంది కదా కొంచెం సైడ్కి తీసాను.
అయ్యో తీసేసరిపోయింది. మళ్ళీ ఏం పర్లా, స్టిక్కర్ కాడికి వెళ్ళి మళ్ళీ యారో అని సెర్చ్ చేయొచ్చు, ఏం కాదు. యారో అని సెర్చ్ చేస్తే వచ్చినాయి కదా, ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇందాక నేను ఎట్లయితే పెట్టానో కొంచెం చిన్నది చేసి పెట్టాను. సో ఈ విధంగా మీకు స్టిక్కర్లు కావాలంటే పిక్సార్ట్ అనే యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు జేపీజీ పిఎన్జీ ఉంటుంది. పిఎన్జీ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి పోతుంది. ఆ లోపు ఇక్కడ వచ్చేసరికి యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ని వదిలేయండి, స్కిప్ చేయండి యాడ్ని. ఈ యాడ్ రాకుండా ఉండాలంటే మనీ పే చేయాలి. పే చేయండి. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఉంటుంది. సో క్లోజ్ మోడ్ క్లిక్ చేయగానే మళ్ళీ యాడ్ వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేసి పైన మళ్ళీ ఇంటూ మార్క్ వస్తుంది చూడండి. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసినామంటే మీకు ఇక్కడ మీకు క్లోజ్ ఉంటుంది కదా, క్లోజ్ మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే సేవ్ పిఎన్జీ దాని మీద క్లిక్ చేసినామంటే మీకు సేవ్ అని వస్తుంది. ఆ సేవ్ మీద క్లిక్ చేసినామంటే మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోతుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.